ఉదయమైన సమయంలో ఈ పరిశుద్ధ వివాహానికి మొట్టమొదటిగా నానందరినీ సమకూర్చిన దేవుడికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. అదే మమ్మల్ని ఆహ్వానం చేసినటువంటి సన్నికాపుల గారికి, కృష్ణుడి గారికి, అలాగే పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరికీ, మంచి పాటలు పాడుకునే అందరూ వారికి, అలాగే విశ్వాసులందరికీ వెలువడిన సంఘం తరఫున మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. దయచేసి అందరూ కూడా బైబిల్ తెరిచి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథం బైబిల్ ఉన్నాయన్న దగ్గర ఉన్నవాళ్ళు తెరిచి తెరవండి. సమూయేలు మొదటి గ్రంథము 1 నుండి మనం కొన్ని వచనాలని చదువుకుందాం. 4వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 4వ వచనం నుంచే చదువుతున్నాను. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్య పెరిగినాకును దాని స్వామికును కుమార్తెను ఆలోచించి వచ్చినాయి. కానీ అన్నా తనకు ప్రియుగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చి వచ్చాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేస్తున్న పేరును బట్టి ఆమె వైర్యకు పెరిగిన ఆమె విశ్వసించుటకు ఆమె కోపం పుట్టించి వచ్చాను. ఎల్కానా ఆమెకు ఏ చేత ఆ రీతిగా చేయకుండా అన్న యెహోవా మందిరంలో పోయినప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించింది కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుతూ వచ్చాను. ఆమె పెళ్లి అని ఎల్కానా అన్నా నేను ఎందుకు ఏడుస్తున్నావు? నీ భోజనం మానుయాలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాళ్ళని కారణాన్ని ఆమెతో చెప్పుతూ వచ్చాను. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో నాకు బాగా నచ్చినటువంటి కుటుంబము, బాగా నచ్చినటువంటి దంపతులు ఎవరంటే ఎల్కానా, అన్న అనేటువంటి ఈ కుటుంబం. మనందరికీ తెలిసిపోయింది. ఎంతో కాలం వరకు దేవుని మందిరానికి వెళ్తున్నాం. ఈ కుటుంబంలో దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని యొక్క ఆదరణ మనం గమనిస్తున్నాం. మనకు తెలుసు ఎల్కానాకి ఎంతమంది భార్య చెప్పండి? ఎంతమంది? ఒక సంతానం లేదు, ఆమె పేరు అన్న. తర్వాత ఉంది, ఆమె సంతానం ఉంది, ఆమె పేరు పెనిన్నా. వాస్తవానికి భర్త ఏం చేయాలంటే ఈ సంతానం లేని వ్యక్తిని పెద్దగా ఆయన ఆలోచన చేయకుండా ఆమెని ప్రేమిస్తూ ఆ సంతానం ఉన్నటువంటి స్త్రీని ఎక్కువగా చూడాలి. కానీ ఇక్కడ మనకు ఒక అద్భుతమైన విషయం కనిపిస్తుంది తన భర్తలో. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూడండి, 5వ వచనంలో అన్నా తనకు ప్రియుగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చి వచ్చాను. చూడండి, బాగా ఉన్నటువంటి కొలువ భర్త గమనించి ఆమె ఏమి కూడా ఎక్కువ రకంగా తెచ్చిపరచడమో లేకపోతే తెప్పి పడవడమో, నువ్వు కొట్టురావాలని అలాగని ఇలాగని ఆమె నేను చేయడం చేయకుండా ఆ భర్త ఏం చేస్తాడంటే తన భార్య కదని ఆమె లోటును చూడకుండా తన ప్రేమను మాత్రం భర్తగా తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని కుమారులు కుమార్తెలు